ఈ మధ్యన అమ్మాయిలు అబ్బాయిలు ఎలా ఉన్నారంటే రిలేషన్ అని అంటూ అమ్మాయిల అబ్బాయిలతోనూ అబ్బాయిల అమ్మాయిలతోనూ ఇలా కనెక్షన్లు పెట్టుకుని ఎంజాయ్ చేయాల్సినవన్నీ చేసేస్తున్నారు. ఇంకా పెళ్ళంటే ఇంట్రెస్ట్ ఎందుకు ఉంటుంది చెప్పండి? ఇంకా అన్నీ ముందే తెలిసిపోతే ఇంకా దేనికోసం ఎదురు చూస్తారు? చాలామంది పిల్లలు చేసే తప్పు ఇదే. రిలేషన్ అని పెట్టుకుని పిచ్చి పిచ్చిగా తిరుగుళ్ళు తిరిగేసి ఒక పెళ్ళొద్దు అని అనేస్తున్నారు. కానీ ఇప్పుడు ఈ వయసులో ఇలాంటి మాటలు మాట్లాడతారు. కానీ ఒక 40-50 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఎవరూ తోడు లేకపోయేసరికి అప్పుడు జీవితం అంటే ఏంటో అప్పుడు అర్థమవుతుంది. అప్పుడు ఏదన్నా చేద్దామనన్నా అప్పుడు ఏమీ చేయలేని పరిస్థితి. జీవితం ఒక క్వశ్చన్ మార్క్గా అయిపోతుంది. కాబట్టి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఇలా రిలేషన్లు పెట్టుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాంటివి కొంచెం తగ్గించండి. పెద్దవాళ్ళు చూడండి, చాలామంది పెళ్ళిళ్ళు చేసేటప్పుడు పెళ్ళి అయ్యే వరకు కూడా అబ్బాయిని అమ్మాయిని కూడా మాట్లాడుకోనివ్వకుండా చూసుకోనివ్వకుండా అలాంటి రోజుల్లో పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు. మరి వాళ్ళ జీవితాలు హ్యాపీగా లేవా చెప్పండి? వాళ్ళు చెప్పిన పద్ధతులు ఆచారాలని పాటించారు అని అంటే ప్రతిరోజు మన జీవితం సంతోషంగానే ఉంటుంది. అన్నీ బట్టబయలు అయిపోతున్నాయి. సిగ్గుపడడం అనేది లేదు, ఒక పద్ధతిగా ఉందాం అనేది లేదు. ఎక్కడికి పడితే అక్కడ పెళ్ళికి ముందే తిరిగేయడం, ఇవన్నీ చూస్తుంటే మరి విడాకుల కేసులు ఎక్కువకి ఏమవుతాయి చెప్పండి? ఇలాంటి వాళ్ళ జీవితాలు ఏంటంటే కొన్నాళ్ళకి క్వశ్చన్ మార్క్ అయిపోతాయి. ఈ పిల్లల్ని చూసి తల్లిదండ్రులు బాధపడే పరిస్థితి. ఇప్పుడు కాలం పిల్లలకి ఎంత చెప్పినా కూడా ఇలాంటి విషయాలు బుర్రకెక్కట్లేదు. చదువులు చదివారు కానీ ఏంటో తెలివితేటలు మాత్రం లేవు.